So good morning everyone. Welcome back to Middle Class Vlogger 24. So మనం హంపీకి అయితే స్టార్ట్ అయిపోయినాం విత్ గాడ్ బ్లెస్సింగ్స్ అండ్ మై పేరెంట్స్ బ్లెస్సింగ్స్ అండ్ తర్వాత మీరు ఈ రైడ్ రావాలని కోరుకుంటున్నా. అండ్ అంతే, బ్యాక్ రైడ్స్ కూడా పెట్టేసిన, అంతా పెట్టేసిన. ప్యాకింగ్ వీడియో కూడా నేను తీసుకోలేను అనుకో, ప్యాకింగ్ వీడియో. చలో వెళ్ళిపోదాం ఇక. నజర్ అందరు మనల్ని అట్లే చూస్తారు. ఇన్స్టా 360 ఉంటే క్రేజీ రియాక్షన్స్ వచ్చేటి, బట్ మన దగ్గర లేవు కదా. చలో అయా ఉస్మానియా యూనివర్సిటీలోకి వెళ్ళి తొలుకోబోతుంది. ఐఎమ్ ఫ్రస్ట్రేటెడ్, లైక్ ఇంకా ఎప్పుడు వస్తుంది హైవే? ఇంకా హైదరాబాద్లో ఉన్నాం, ఇదే గల్లీలలో సందు గొంతులలో తిరుగుతున్నాం. ఫుల్ ట్యాంక్ వేపిస్తే అయిపోతుంది. ముంగట మెయిన్ రోడ్ ఉంది, అది ఎక్కడికన్నా ముందే ఫుల్ ట్యాంక్ వేపిస్తే మనకు కూడా సేఫ్లో ఉంటాం. పెట్రోల్ వచ్చేసి ఎగ్జాక్ట్ 1000 రూపీస్ 44 పైసలు పట్టింది మన దాంట్లో. ఆల్రెడీ కొంచెం ఉంది కాబట్టి 1044 పట్టింది. సో గాలి కూడా కొట్టించేస్తున్నాం, పని అయిపోతుంది అని చెప్పేసి. ఎందుకంటే సేఫ్టీ ఉండాలి, ఇంత లాంగ్ అవుతున్నాం మనం. సో ఫైనల్లీ ఎన్హెచ్ అయితే ఎక్కినాం. రామ్సార్ ఆర్జీ ఎయిర్పోర్ట్, బెంగళూరు ఇటు మనకి. ఈ దానికోసమే వెయిట్ చేసిన, ట్రాఫిక్ ఫ్రీ కోసం. నాకు సార్ ఐడియా ఉంది. పొల్యూషన్ కూడా వేయించేసిన, బండికి ఏం లేదు. కానీ ఇన్సూరెన్స్ కూడా చేసినాం మొన్ననే, 1 year అయితే అయిపోయింది. సో హియర్ వి గో, అవర్ ఫస్ట్ టోల్ గేట్. NH44 మీద ఉంది ఇది. ఓ ఇక్కడ కూడా కెమెరా ఫర్ సేఫ్టీ రీజన్స్. పెద్దలేనే ఇది బెంగళూరు హైవే కాబట్టి. సో ఆల్ రైట్, మనం వయా కర్నూలు మీదకి వెళ్ళి పోతలేము ఇప్పుడు. రూట్ చేంజ్ టు వయా మహబూబ్ నగర్, బికాజ్ ఆల్మోస్ట్ ½ an hour ఆఫ్ డిఫరెన్స్ చూపిస్తుంది. అండ్ నేను ChatGPTని అడిగిన, గూగుల్ మ్యాప్స్లో చూసిన, బైకర్స్కి అయితే మహబూబ్ నగర్ నుంచి చూడడం బెస్ట్. కార్ అయితే కర్నూలు వెళ్ళిపోన్నది. సరిగా మనకి ఎట్లయితే ఏముంది, తక్కువ ఏది కావాలి, జల్దీ వచ్చి సన్ రైజ్ అన్న చూసుకోవచ్చు, అక్కడ ప్లేస్ ఆల్ట్ కూడా చూసుకోవచ్చు. సో వయా మహబూబ్ నగర్, పాలమూరు యూనివర్సిటీ అట్లా పోతుంటే నాకు ఈ రూట్ మంచిగా అనిపించింది. ప్లేస్ క్రేజీ ఉంది సీరియస్గా, బట్ ముళ్ళు ఉన్నాయని డౌట్ వస్తుంది. ఇట్లాంటివి చూస్తే ఆబుది అవుతుంది. ఎంత బాగుంది చూడండి. సో నాకు రిలాక్సేషన్ లాగా ఉంటుంది. మొత్తం అటు చుట్టూ చెరువు, ఊరి చెరువు, మొత్తం గడ్డి. వాహ్ ఎంత బాగుంది తెలుసా, క్రేజీ. అదేందో అర్థమవుతలేదు కానీ ఫస్ట్ అయితే రాయచూరు అని అయితే తెలుస్తుంది, దాని తర్వాత ఏందో అసలు అర్థమవుతలేదు. సో ఇంకొక 170 kilometers 4 hours. ఇప్పుడు 3 అవుతుందా, హార్డ్లీ 3:30 అనుకో. సో బాగుంటుంది ఇట్లాంటి ఫీలింగ్. దిస్ ఈజ్ వాట్ ఇట్ బూస్ట్స్ us, ఇట్ గివ్స్ పాజిటివ్ వైబ్స్. చిన్న వాళ్ళు కదా, ఈ బాగా భూచక్రమంలో దింపుతాడు బండిని సీరియస్గా. అబ్బాయి అది దింపేస్తున్నాడు, నేను లెఫ్ట్కి వెళ్ళిపోవచ్చు అనుకుంటా. రెయిన్ అయితే స్టార్ట్ అయింది. ఎందుకు వచ్చిన రిస్క్, నేనైతే వేసేసుకుంటున్నా ఇక. ఈ ట్రాక్ పాయింట్ వేసుకొని ఇంకా సందడి రోత. రెయిన్ కోట్ వేసుకున్నాడో లేదో వాన తగ్గిపోయింది, బట్ ఇప్పుడు తీసే మూడు లేదు, లేట్ అయిపోయింది. ఇప్పటికే వెళ్ళిపోవడమే ఇక. ఇక్కడ ఆల్మోస్ట్ రోడ్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి మన హంపీ రోడ్కి చాలా వరకు. ఇప్పటికీ నేను 4-5 ప్లేసెస్లో చూసిన. మొత్తం ఇది పక్క రోడ్లో ఉన్నాయి. రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఎవరికో స్లోగా. అయితే వర్షం స్టార్ట్ అయిపోయింది. బ్యాగ్ కొంచెం బొక్కలలో పడడానికి జరిగింది, బట్ సెట్ అయిపోయింది. నాకు సేమ్ అయోధ్య రైడ్ గుర్తు వస్తుంది. అప్పుడు ఇంతే, వర్షం అస్సలు ఆగలేదు. ఇది ఇంకా మోస్ట్లీ తక్కువనే పడ్డది, బట్ పడుతుంది పోతుంది సతాయిచ్చింది. ఎక్కువ పడతలేదు ఇప్పటికి, ఇంకా తుపురే. చలో ఇప్పుడు జాగ్రత్తగా పోదాం ఇక.
షూవి నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నా. ఇప్పుడు తెలిస్తే వర్తా కాదా అని. వర్షం పడుతుంది కాబట్టి నాకైతే వర్తే అనిపిస్తుంది చూస్తుంటే. సో వర్షం నుంచి ఇట్లా ప్రొటెక్ట్ చేస్తాయి అన్నట్టు అనిపిస్తుందా. సో ఎంత వర్షం పడని ఏదన్నా పడని మనం వెళ్ళిపోవడే. ఒకవేళ వర్షం బాగా అనిపిస్తే స్టే తీసుకుందాం, లేదంటే ఏదైనా పెట్రోల్ బంక్లో మన టెంట్ క్యాంపెయినింగ్ తోటి వేసేస్తాను. చాలాసేపు తర్వాత ఒక ఘాట్ లాగా వచ్చింది. ఇంకా 22 కిలోమీటర్స్ ఉంది, కానీ 44 మినిట్స్ చూపిస్తుంది. అర్థం చేసుకోండి రోడ్ పరిస్థితి మరి దారుణంగా ఉన్నాయి. బట్ ఆల్మోస్ట్ ఒక్కనే పోతున్నాయి, ఎవరు వస్తలేరు. రోడ్ అంతా హాయిగా ఖాళీగా ఉంది. నైస్. సో ఇదే మనం తీసుకున్న రూము. ఇన్సైడ్ ఇది పర్లేదు, బాగానే ఉంది. అసలు బడ్జెట్ అనుకోలే, ఎక్కువైపోయింది. 1000 రూపీస్ పెరిగిపోయింది. దగ్గర దగ్గర నేను పెట్రోల్ వచ్చేసి స్టేకి 1000 వేస్ట్ అయింది. టెంట్ వేసుకొని గుడికాడ వాడుకుందాం అనుకున్నా, బట్ వర్షం పడ్డది, ఎందుకు వచ్చిన రిస్క్ అని మళ్ళీ వేసేసిన. నేను నీట్గా స్లీప్ వేసేస్తా, ఫుల్ టైర్డ్ అంతే. రైట్ మళ్ళీ రేపు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హంపి. సో టైం వచ్చేసి 5:30 AM ఇన్ ద మార్నింగ్. సో లేద్దామని ట్రై చేస్తున్నా, ఫుల్ డీప్ స్లీప్. బయట పోతేనేమో అసలు మొత్తం నల్ల మబ్బులు పట్టిపోయినాయి మొత్తం. చూడాలి మరి ప్లాన్ ఎట్లయితుంది, ఏమేమి తిరుగుతావు. సో టిఫిన్ చేయడానికి ఆగిన. ఇక్కడ పెద్ద ఏం లేవు, బట్ ఓకే బైక్ అయితే పార్క్ చేసిన. దెన్ ఆ తర్వాత మనం ఫస్ట్ ఆ వ్యూ పాయింట్ చూసేద్దాం, దెన్ టెంపుల్స్ తిరగడం స్టార్ట్ చేద్దాం. చలో లెట్స్ సీ ఎట్లుంటుందో. ఇక నేనైతే రెడీ అయిపోయినాం. జాకెట్ గిట్లా ఏమీ వేయలేను, ఎందుకంటే అంత బరువు. సో మళ్ళీ వర్షం సూచనలు ఉన్నాయి. 3 వరకే మనకు టైం ఉంది. 3 నుంచి గూగుల్ ప్రకారం వర్షం ఉంది. సో చూద్దాం ఏమవుతుందో. సో బైక్ అక్కడ పార్కింగ్ చేసేసిన. అండ్ హియర్ వి గో విరూపాక్ష టెంపుల్. అండ్ లోపలికి పోదాం, దర్శనం చేసుకుందాం. చలో లెట్స్ గో. సో లోపలికి వచ్చేసినాం. ఇది ఇక్కడ ట్రావెలింగ్ గైడ్, మనమే ఒక్క పైసలు, అంటే తిరగడం కాదు, పైసలు ఒక్క. ఇంకా మనకి మళ్ళీ ట్రావెలింగ్ గైడ్ అంటే మన వల్ల కాదు. అబ్బా బాబా ఇవన్నీ చూస్తుంటే క్రేజీ అనిపిస్తుంది అసలు. కొండెంగల్ మా వాళ్ళు మాత్రం మస్తుగా ఉన్నాయి ఇక్కడ. యూ కెన్ సీ. చలో లెట్స్ ఎక్స్ప్లోర్. ఆ కోతి కూడా ఎట్లా ఆడుకుంటుందో. డస్ట్బిన్లకు పోయింది మొత్తం. అసలు ఎట్లుంది తెలుసా లోపల, సీరియస్లీ ఇట్లా క్రేజీ ఉంది. నాకైతే మామూలుగా నచ్చలేదు. అబ్బాబాబా లోపల లైవ్ కూడా కనిపిస్తుంది. ఇంకా కోతులు ఖరాబ్ చేయకుండా బిన్ పెట్టేసారు. అండ్ ఎంట్రీ అట్లకి వెళ్ళి జస్ట్ లాంగ్లోకి వెళ్ళి చూడడానికి మనం ఎంట్రీ అట్లా అయిపోదాం. సో ఇది భువనేశ్వరి దేవి అంట. అండ్ ఇట్లే పోతే పద్మాదేవి. అండ్ లోపలికి పోవాలి పద్మాదేవి దానికి. ఇక్కడ చూడరి అమ్మవారికి సమ్ గాజులు, క్లిప్పులు, గర్ల్స్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయి ఇక్కడ. చూడొచ్చు మీరు ఇక్కడ దుర్గా టెంపుల్, దాని హిస్టరీ టెంపుల్ది. అసలు ఒక్కొక్కటి ఎంత బాగుందంటే లొకేషన్. ఇది దుర్గమ్మవారి టెంపుల్. సెక్యూరిటీ గార్డ్ చూసినా ఎవరు ఏమన్నా అంటే మన పని చేసేస్తుంది. అమ్మవారు తాళం వేసి ఉంది, అందుకే చూపిస్తలేను. లోపలికి పోవడం కూడా సేఫ్ కాదేమో. ఒకసారి ఇవి చూడరి ఎన్ని అనం ఉన్నాయో నాగదేవతలు, అంటే శివుని అట్లాంటివి అన్నీ. అసలు క్రేజీ. సో ఇక్కడే ఫుట్ వేర్ ఇచ్చిపెట్టి అట్లా పోవాలి అండ్ ఇట్లా రావాలి, అంతే కాన్సెప్ట్. మన చెప్పులు తీసేసుకుందాం, షూస్, వెళ్ళిపోదాం. సో విరూపాక్ష అయిపోయినాక మనం వేరే దగ్గరికి వచ్చినాం. ఇక్కడ మన బసవయ్య ఉండు, దీన్ని ఏమో అంటారు పేరు. నేను చెప్తాడు పోయి చూసి, నాకు అంత క్లారిటీ గుర్తొస్తలేదు. అండ్ ఇట్లా పోతే మీద 2-3 టెంపుల్స్ కూడా ఉన్నాయి, మీరు చూడవచ్చు. అండ్ ఇది వచ్చి మోనోలిథిక్ బుల్. అండ్ అటు లెఫ్ట్కి పోతేనేమో విఠల టెంపుల్ ఉంది అండ్ అచ్యుతయ్య టెంపుల్ ఉంది. అండ్ వీఆర్ గోయింగ్ దిస్
కొంచెం నడవాలి, ఎక్కాలిగా. ఈ మాత్రం లేని ఇంత దూరం వచ్చి వేస్ట్. ఏం పురుగో మరి అర్థమవుతలేదు, క్రేజీ నడుస్తుంది ఇది మాత్రం. హాఫ్ వ్యూ ఇది, అండ్ వీఆర్ గోయింగ్ ఫర్ ఫుల్ వ్యూ. చూడరి ఒక్కొక్క బండ, ఒక్కొక్క డీటెయిలింగ్, ఒక్కొక్క ఆర్ట్ ఎంత గ్రేట్ అసలు. ఎవ్వరి వల్ల కాదు, మన పురాతన వాళ్ళు చేసినంత. నిజంగా అసలు ఆ చెక్కడం కూడా ఇప్పట్లో ఎవ్వరు ఎక్కలేరేమో, ఎంత ఓపిక పట్టి. అసలు ఎట్లా చేసిర్రా బాబు, అప్పట్లో పనితనమే వేరు, ఓపికనే వేరు. సీరియస్గా ఎంత బాగున్నాయి చూడు. ఒక రౌతు ఇన్ని ఏళ్ళు ఉంటుందంటే నాట్ ఏ జోక్. చూసారు కదా ఇక్కడ నేషనల్ ఇంపార్టెన్స్ అంటారు, ఏన్షియంట్ మూమెంట్స్. సో ఇదేంటంటే కాపాడాలి, పొడగొట్టదు మన ఇండియన్ ఏమంటారు కల్చర్ని, పాత హిస్టరీని. 1958 ప్రకారం ఇదాన్ని సేవ్ చేయాలి. హూఆర్ డెస్ట్రాయ్స్ దిస్ దే షుడ్ పనిష్ విత్ 2 years ఆఫ్ జైల్ ఆర్ 1 lakh ఆఫ్ ఏమంటారు పెనాల్టీ కట్టి దీన్ని అస్సలు ఖరాబ్ చేయొద్దు అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పేసింది. సో ఇది అచ్యుత టెంపుల్. సో అక్కడ వాచ్మెన్ ఉండదు, నేను అడిగిన అచ్చయ్ టెంపుల్ అంటే టెంపుల్ కాదంట, ఇదే టెంపుల్ అట, మెయిన్ టెంపుల్. కాకపోతే ఏంటంటే దేవుడు అనేటోడు లేడంట, జస్ట్ టెంపుల్ ఉన్నది ఏన్షియంట్ కింద అంతే తప్ప దీని స్వయాన వెలిసిన దేవుడు అయితే లేదు. అప్పుడు కడదామని కట్టలేరా మరి ఏమో, కానీ లోపల మాత్రం దేవుడు లేడంట. సో ఆల్ రైట్, వీఆర్ గోయింగ్ ఫర్ మతంగా హిల్. మన వ్యూ పాయింట్ ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ నిన్న సాయంత్రం మన ప్లాన్ ఇది ఉండే, బట్ వర్షాల కారణంగా హైయెస్ట్ పీక్ ఆఫ్ హంపి, సన్ రైజ్ ఓవర్ సన్సెట్ ఓవర్ ద వరల్డ్. అంతే, దీని గురించి ఉంది. సో పోదాం ఇక, ఇళ్ళకు పోవాలి ఇక. నేనైతే వెళ్ళిపోతున్నా, స్లోగా పోతే ఇక కాదు, ఇంకా చాలా ఉన్నాయి చూసేటి, దుంకుతున్నా. సారీ ఫర్ వీడియో షేకింగ్, నేనేం చేయలేను. జాగ్రత్తగానే పోతున్నా. సో దిస్ ఈజ్ వాట్ మతంగా హిల్ వ్యూ పాయింట్. ఓవరాల్ హంపి మొత్తం కనిపిస్తుంది. దమ్ముదమ్ అయిపోయినా, ఇంకా మీది కూడా ఉంది. కొంచెం వీల్ టేక్ రెస్ట్ అండ్ వీల్ గో. సూపర్ ఉంది, వర్త్. నేను చేసిన మిస్టేక్ మీరు కూడా వేయకూరి. నేను ఏం చేసిన అంటే వాటర్ బాటిల్ తెచ్చినా అని బండ్లోనే పెట్టిన కింద, ఎక్కేటప్పుడు అర్థమవుతుంది. బట్ వాటర్ తాగడం కూడా కరెక్ట్ కాదని తెలిసి, సో మీ ఇష్టం, జాగ్రత్తగా తాగుతా అంటే ఏం కాదు. బట్ వాటర్ ఏముండే ఇక్కడ, దమ్ అవుతుంది. మరి ఎక్కువ కిలోమీటర్స్ ఏం లేదు, బట్ హైట్ ఉంది, ఆల్టిట్యూడ్లో ఇంక్లైన్లో ఉంది. సో దానివల్ల మనకు కొంచెం దమ్ ఎక్కువ వచ్చింది. మనకేమున్నా 3 దాకా టైం, 3 నుంచి మళ్ళీ వర్షం పడుతుంది. ఈరోజు ఓడు కుదిరది. ఇంక ఇది ఉంది మనం ఎక్కాల్సింది, అదొక్కటి పోతే ద హైయెస్ట్ వ్యూ పాయింట్ ఇన్ హంపి మనం చేరుకుంటాం. చలో. సో చెప్పులు ఇడిప్పేసి లోపలికి పోవాలి. అండ్ ఇక్కడ టెంపుల్ ఉంది, ఓల్డ్ ఏన్షియన్ టెంపుల్ ఇది కూడా. వావ్, 2-3 టెంపుల్ ఉన్నట్టున్నాయి. మతంగా వీరదేశ్వర్ పోదాం. వావ్, సీరియస్లీ వ్యూ పాయింట్ కూడా ఉంది. ఇది టెంపుల్. మనం అట్లా పోయి ఇట్లా రావాలి, నాకు తెలిసి. తప్పు వచ్చినాం అనుకుంటా, లేకపోతే ఇది వేరేదా. ఓ ఏ బాయ్ వ్యూ పాయింట్. వా 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 వా, టెంపుల్ చూస్తారు కదా మీద, ఇది స్వామివారి టెంపుల్. అండ్ ఇట్లా దర్శనం చేసుకొని నా 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 ద వ్యూ పాయింట్. వర్త్ సోలో ట్రావెలింగ్. ఆల్మోస్ట్ ఎన్ని 100 feet ఎక్కినా నేను హైట్, మీరు చూడొచ్చు ఇక. ఫస్ట్ రాగా నేను చేసే పని వాటర్ తాగుడే, మామూలు దూపు కాలేదు.
క్యారీ చేసింది బెటర్ వాటర్ బాటిల్. ఎందుకంటే దమ్ వచ్చింది అనుకున్నాను, రెస్ట్ తీసుకొని వాటర్ తాగొచ్చు. వాటరే లేవనుకో ఇబ్బంది అవుతుంది. మనం ఏదో స్నాప్ పెట్టుకుందామని వచ్చినాం మళ్ళీ ఒక క్యాప్చరింగ్ కోసం. ఇక్కడ లెఫ్ట్ ఒక టెంపుల్ మిస్ చేసినాం మనం, మెయిన్ టెంపుల్. సో పోతున్నాం. సో కల్లగాడు అనేసి విరూపాక్ష టెంపుల్ అయిపోయింది. అంజాద్రిలో ఈవినింగ్ పోతాం. రిషిమిల్ హిల్ తెలియదు. గణేష్ టెంపుల్ అయిపోయింది. మంతంగా హిల్ అయిపోయింది. రత్నుకా హిల్ కూడా అయిపోయింది, దాని పక్కనే ఉంటుంది. మనకు తెలియదు ఈ పేరు సపరేట్ అని. బట్ సో అయిపోయినట్టే. ఇప్పుడు ఏం లేదు, ఒక దర్శనం చేసుకుని మనం రైట్ టెంపుల్స్ కవర్ అయిపోయినాయి. ఇప్పుడు లెఫ్ట్ పోవాలి. మొత్తం లెఫ్ట్ తిరిగి చుట్టూ తిరిగి ఇట్లా వస్తాం, మళ్ళీ ఇట్లా వస్తాం నాకు తెలిసి. సో అదే ప్లాన్. ఇక్కడ చెప్పులు ఇప్పి లోపలికి పోదాం. ఇక దండేసి దండం పెట్టాలి చెక్కిన వాళ్ళకి. ఎంత బాగా ఎక్కిరు అసలు, అబ్బా ఇంత పెద్ద స్టోన్ అసలు. క్రేజీ క్రేజీ క్రేజీ. రిటర్న్లో ఇది నాకు తెలిసినంత వరకు వ్యూ పాయింట్ తప్ప ఏం లేదు అనుకుంటున్నా. సో లోపలికి పోయి చూద్దాం ఏముంది ఏం లేదు. సో ఇంతకుముందు ఒక హిల్ ఉండేది అక్కడ మధ్యలో, ఆ హిల్ ఇది. అండ్ ఇప్పుడు మనం పోవాల్సింది ఈ మ్యాప్లో మనం చూసిన దాంట్లో అంజాద్రి హిల్స్ తప్ప ఉన్నాయి, అన్నీ పోయినాం. సో ఇది కూడా లైట్గా అట్లా చూసేసి విల్ గో. సో ఏం లేదు, ఇంకొక హిల్ అయిపోయింది. చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి మీద. అండ్ వ్యూ పాయింట్, పిక్స్ అంతే. ఎక్కడ వాళ్ళు అక్కడ. మనం ఒక్కొక్క దానికి ఏం పోతలేము, ఎందుకంటే చాలా ఎక్స్ప్లోర్ చేసినాం ఇప్పటికే. యూట్యూబ్లో ఏమంటారు, లెంత్ చాలా 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 ఎక్కువైపోతుంది. ఎక్స్ప్లోర్డ్ మెయిన్ అయితే నేను మీకు చెప్తా. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఎట్లా పోవాలి, బడ్జెట్ ఎంత తక్కువ అవుతుంది అని కూడా చెప్తాను నేను. సో అంతే, ఇక రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోదాం. ఇలా పోతే ఏముండదు అనుకున్నాం. చాలా 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 ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, ఫుల్ ఉన్నాయి. ఇంకా నేనే స్కిప్ చేసిన చెప్పాలంటే. ఆ హిల్స్ అన్ని ఎక్కినాం అనుకో మన పని అయిపోతుంది. బట్ వర్త్ ఫర్ ఇట్. చలో మరి పోదాం. ఇక రూమ్కి పోయి ఛార్జింగ్ పెట్టేసుకొని నెక్స్ట్ ప్లేసెస్ తిరుగుదాం.